Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. Welcome back to Tanmay Tech Academy. This is the last Oops Concepts playlist video. So that is shallow copy versus deep copy. And ఇంటర్వ్యూ పర్పసెస్కి ఇది లాస్ట్ టాపిక్ అనమాట. అంటే టోటల్ 10 టాపిక్స్ కదా, ఇది 10th టాపిక్. ఈ టాపిక్తో మన ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. కాపీయింగ్ అంటే ఏంటో చూద్దాం. క్రియేటింగ్ న్యూ కాపీ ఫ్రమ్ ఎగ్జిస్టెంట్ కాపీ. నార్మల్గానే థింక్ చేయండి. కాపీయింగ్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకొకటి కాపీ తీసుకోవడం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది, అది దాన్ని మొత్తం కాపీ కావాలంటే మనం అదంతా జిరాక్స్ తీసుకుంటే అదొక కాపీ కదా. సో సేమ్ కంప్యూటర్లో కూడా అలానే అనమాట. క్రియేటింగ్ ఎ న్యూ కాపీ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ కాపీ అంటే ఒక క్లాస్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ దాన్ని కాపీ చేస్తే క్లాస్ని అంతా మళ్ళీ ఇంకొక క్లాస్, దాన్ని కాపీయింగ్ అంటాం. క్రియేటింగ్ న్యూ కాపీ ఫ్రమ్ ద ఎగ్జిస్టెంట్ కాపీ, ఉన్న కాపీలో నుంచి కొత్త కాపీ క్రియేట్ చేయడాన్ని కాపీయింగ్ అంటాం. ఇందులో 2 టైప్స్ అనమాట మెయిన్గా, షాలో కాపీ, డీప్ కాపీ అనమాట. షాలో కాపీ అంటే ఇట్ కాపీస్ వేరియబుల్స్ అండ్ ఆల్సో ఇట్స్ మెమరీ అడ్రస్. ఓకే, అంటే ఇప్పుడు కాపీ అంటే కాపీ చేయడం కదా, ఇది వేరియబుల్స్ యొక్క వాల్యూస్ వేరియబుల్సే కాదంట, దాని యొక్క వేరియబుల్స్ స్టోర్ అయిన మెమరీని కూడా సేమ్ దాన్ని కూడా కాపీ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏ వేరియబుల్ యొక్క మెమరీ 1000 అనుకోండి, వాల్యూ 50. సో కాపీయింగ్ ఎట్లా చేస్తుంది? ఏ వాల్యూ చేస్తుంది? 50 అనే నెంబర్ చేస్తుంది, 100 అనే మెమరీలోనే చేస్తుంది. అది కూడా కాపీ, ఒకే మెమరీలోనే 2 కాపీ అవుతాయి అనమాట. సో ద ఎగ్జిస్టెడ్ అండ్ కాపీ హ్యాస్ సేమ్ వాల్యూస్ ఇన్ 1 మెమరీ. ఒకే మెమరీలోనే సేమ్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట షాలో కాపీలో. అండ్ చూడండి, ఆబ్జెక్ట్ ఏ 100 మెమరీ ఉంటే ఆబ్జెక్ట్ బి 100 మెమరీ, 100 మెమరీలోనే స్టోర్ అవుతుంది ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి 2. ఆబ్జెక్ట్ బి అనేది కాపీ చేస్తుంది ఆబ్జెక్ట్ ఏని. కానీ దీనివల్ల ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ అనేది చేంజ్ చేయాలనుకోండి దాని యొక్క డేటాని, ఒకవేళ చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ బి కూడా ఈజీగా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ మెమరీ కదా, సేమ్ మెమరీలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ షాలో కాపీ. కాబట్టి ఇప్పుడు డీప్ కాపీ వచ్చింది. కాపీ అంటే దీంతో కాపీ ఓన్లీ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ అనమాట. అండ్ క్రియేట్స్ సపరేట్ మెమరీ అడ్రస్. మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్, బట్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ సేమ్ అనమాట. అవి కాపీ అవుతాయి కానీ మెమరీ అడ్రస్ అనేది వేరువేరుగా పెడుతుంది సేమ్ వాల్యూస్ని. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ అనుకోండి, పుట్ ఇన్ 100 మెమరీ, ఇది ఆబ్జెక్ట్ బి అని అనుకోండి, ఇది 200 మెమరీలో పెడుతుంది అనమాట అడ్రస్లో. సో ఇందులో ఏం డిసడ్వాంటేజెస్ ఏం లేవు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఏ చేంజెస్ అయినప్పుడు ఆబ్జెక్ట్ బి ఏం చేంజ్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ మెమరీ అలొకేషన్ కదా, మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్. కాబట్టి ఇఫ్ వన్ ఆబ్జెక్ట్ చేంజెస్ దెన్ అనదర్ డస్ నాట్ అఫెక్ట్. ఓకే, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? మెమరీ అనేది ఇక్కడ షేర్ అవుతుంది, ఎందుకంటే సేమ్ మెమరీలో ఆబ్జెక్ట్స్ అనేవి 2 కాపీ అయిన ఆబ్జెక్ట్, ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి మెమరీ అనేది షేర్ అవుతుంది ఆ 2 దానికి. డీప్ కాపీలో సపరేట్ మెమరీ ఉంటుంది, సపరేట్ మెమరీ అడ్రస్ అనేది చేస్తాం. సో వాల్యూస్ కూడా సపరేట్, సేమ్ వాల్యూస్ ఉంటాయి, సపరేట్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. ఇది షాలో కాపీ అనేది ఫాస్టర్, డీప్ కాపీ అనేది స్లైట్లీ స్లోవర్ అని అనమాట. ఫాస్టర్ ఎందుకు? ఇది ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఏని యాక్సెస్ చేయాలన్నా సేమ్ మెమరీ కాబట్టి త్వరగా తీసుకోవచ్చు, బీని యాక్సెస్ చేయాలన్నా త్వరగా తీసుకోవచ్చు. అదే డీప్ కాపీ అయితే స్లోవర్, ఎందుకంటే డిఫరెంట్ మెమరీ అడ్రస్ ఎతకాలి కదా, సెర్చ్ చేయాలి. ఒకవేళ కావాలంటే మనకి ఆబ్జెక్ట్ ఏ అనేది వేరే మెమరీ ఉంటుంది, ఆబ్జెక్ట్ బి అనేది వేరే మెమరీలో ఉంటుంది. కాబట్టి ఇది చేంజెస్ అఫెక్ట్ బోత్ ఆబ్జెక్ట్స్, అదే కదా డిసడ్వాంటేజ్ కూడా. ఓకే, ఇది చేంజెస్ అఫెక్ట్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్ ఓన్లీ. సో ఇది అడ్వాంటేజే, ఎందుకంటే ఇంకొక ఆబ్జెక్ట్ అనేది అఫెక్ట్ కాదు కాబట్టి. ఇది డిఫాల్ట్ కాపీ కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఇది యూజర్ డిఫైన్డ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. అండ్ ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ ప్లీజ్ షేర్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తన్మయ్ టెక్ అకాడమీ. ఈ ప్లేలిస్ట్లో ఇదే లాస్ట్ టాపిక్ కాబట్టి నెక్స్ట్ టాపిక్ మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం.
Okay, so remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off. See you in the next playlist. Okay, bye.